రోజు భారతదేశానికి వస్తుంది. భారతదేశానికి వచ్చి అయోధ్య నగరానికి వెళ్తారన్నమాట. అక్కడ సరియు నది దగ్గరికి వెళ్ళి అందరము తనతో పాటు వచ్చిన స్నేహితులము కొనుక్కోవాలని షాపులకు వెళ్తుంటే మన డీనా మేడం ఈ సరియు నది ఒడ్డునే కదా నా తల్లి సీతమ్మ ఆడుకుంది, ఇక్కడే కదా హనుమంతుల వారు తిరిగింది, ఇక్కడే కదా శ్రీరాముల వారు నడిచింది, నేను ఇక్కడే ఉంటాను అని చెప్పి డీనా మేడం ఆ సరియు నది ఒడ్డు దగ్గరే ఉంది. అక్కడ బోటింగ్లో వెళ్తుంటే ఒక్క క్షణం పాటు త్రేతాయుగంలోకి వెళ్ళిపోయిందండి. త్రేతాయుగంలోకి వెళ్ళిపోతే అప్పట్లో సరియు నది ఒడ్డున అన్ని చెట్లు కనపడాయి అన్నమాట. ఆ దృశ్యము రకరకాల పూలు ఆ చెట్లు అలా చూస్తూ తన్మయత్వంలో ఉండిపోయింది. ఇంకా వాళ్ళ స్నేహితులు వచ్చి టైం అయిపోయింది మనం వెళ్దాం రా అంటే మళ్ళీ కళ్ళు తెచ్చి చూసేసరికి ఆ చెట్ల స్థానంలో అన్ని షాపులే ఉన్నాయి. అయ్యో నేను త్రేతాయుగంలోకి వెళ్ళిపోయానా అని చెప్పి మళ్ళీ అక్కడి నుంచి జమ్మూ కాశ్మీర్కి వెళ్తారు వాళ్ళ స్నేహితులతో. అక్కడ లవకుశులు వాళ్ళ పిల్లలు కట్టించిన రఘునాథ్ టెంపుల్కి వెళ్తే అక్కడ ఆ సీతారాముల విగ్రహం తలానిస్తే ఆమె డీప్గా వెళ్ళిపోతుంది. కథలన్నీ వచ్చేస్తున్నాయి. సీతమ్మ చిన్నపిల్లగా ఉన్నట్టు, సీతమ్మతో ఉన్నట్టు అన్ని కథలు వస్తున్నాయి. ఈ కథలన్నీ రాయి, ఇప్పుడు నేను చెప్పిన కథలన్నీ నువ్వు రాయి, ప్రతి ఇంటికి ఈ సీతాయనం వెళ్ళాలి అని సాక్షాత్తు శ్రీ సీతారామచంద్రుల వారే డీనా మేడంకి చెబితే ఆ తల్లి రాసిందండి. మనం చెప్పుకున్న కథలన్నీ డీనా మేడం రాసినాయి. ఇంకా ఆమె చూసుకుంటుంది గత జన్మలో త్రేతాయుగంలో మీనాక్షిగా సీతమ్మ తల్లి దగ్గర పనిచేసే పరిచారిక. ఆ జన్మలో ఆ అమ్మాయికి వివాహం చేసుకోవాలని కోరిక ఉన్నా వాళ్ళ నాన్నగారు చెయ్యరు. ఎందుకంటే నీకు శాపం ఉంది, ఆ శాపం వలన వివాహం చేసుకున్నట్లయితే నువ్వు కానీ నీ భర్త కానీ నీ పిల్లలు కానీ చనిపోతారమ్మా, నీకు వివాహం వద్దు అని చెప్తాడు. ఆ జన్మలోనే మీనాక్షిగా ఉన్నప్పుడే సీతామాత దగ్గర జంతు సంరక్షణలో ఉండే ఒక అబ్బాయి కిరణ్, ఆ అబ్బాయి వాళ్ళ నాన్నగారిని అడుగుతాడు. మీనాక్షి వాళ్ళ నాన్నగారిని దుష్యంతుడు అడిగి ఏమనంటే నేను మీనాక్షిని పెళ్లి చేసుకుంటాను, వివాహం చేసుకుంటాను అంటే ఆయన వాళ్ళకున్న శాపం వలన ఈ జన్మలో మీనాక్షికి వివాహం లేదు అని చెప్తాడు. ఇంకా ఆ అబ్బాయి కోరిక, ఆ అబ్బాయికి కిరణ్ అనే అబ్బాయికి కోరిక అలానే ఉండిపోయింది. ఈ మీనాక్షి సీతామాత వివాహానంతరము సీతమ్మతో పాటు అయోధ్య నగరానికి వస్తుంది. అయోధ్య నగరానికి తన తుది శ్వాస విడిచేటప్పుడు సీతమ్మ తల్లితోనే నాకు అనుభవాలు కావాలి, నాకు సీతారామచంద్రుల వారి జ్ఞాపకాలు కావాలి అని కోరుకుంటూ తన తుది శ్వాస విడుస్తుందండి. ఆ అమ్మాయి చివరి క్షణంలో ఏదైతే కోరిక కోరిందో ఆ కోరిక ప్రకారమే మళ్ళీ జన్మలో అనసూయగా అయోధ్య నగరంలో పుడుతుంది. ఆమె కోరికల్లా ఏంటి? సీతారాముల వారి అనుభవాలు కావాలి. ఇంకా ఈసారి ఎలా పుట్టిందంటే ఒక రాజు కూతురుగా పుడుతుంది. రాజు కూతురుగా పుడితే వాళ్ళ తండ్రి గారు అమ్మాయికి వివాహం చేయాలని ఏర్పాట్లు చేస్తుంటే అనసూయను నేను వివాహం చేసుకోను, నేను వివాహం చేసుకుంటే నా భర్త కానీ నా పిల్లలు కానీ చనిపోతారు, నేను వివాహం చేసుకోను అని ఏడుస్తుంది. అమ్మా నువ్వు ఏడవద్దు, నువ్వు ఏడిస్తే నేను తట్టుకోలేను తల్లి, ఇప్పుడే కొత్తగా శ్రీరాముల వారు గురుకులాలను ఏర్పాటు చేశారు స్త్రీల కోసం ప్రత్యేకంగా, అక్కడికి వెళ్ళి చదువుకో అంటే అక్కడికి పంపిస్తారు ఈ అనసూయను. అక్కడ పంపిస్తే వాళ్ళు చెప్తారన్నమాట సీతాపహరణ జరిగింది అంటారు. అనగానే ఈ అమ్మాయి పెద్దగా కేకలు వేస్తూ సీతాపహరణ జరిగి ఉండదు, సీతామాతకు తనను తాను రక్షించుకోగల శక్తి ఉంది, ఆమె ఆది పరాశక్తి, మీరు చెప్తుందంతా అబద్ధం అని పెద్దగా ఏడుస్తుంది. అక్కడ పక్కన ఉన్న ఋషులందరూ కూడా వచ్చి అమ్మా సీతాపహరణ జరగకపోతే రాముడు యుద్ధం చేసేవాడు కాదు, అలా యుద్ధం జరిగింది కాబట్టే రావణుడు చనిపోయాడమ్మా, ఇది సత్యము అంటే మీరు చెప్పిందంతా అసత్యమే, నేను నమ్మను, నేను ఈ పాఠశాలకు రాను అని చెప్పి అంత చిన్న వయసులోనే గురువులతో పోట్లాడి వాళ్ళ గురువులు వాళ్ళ నాన్నగారికి చెప్పి తీసుకెళ్ళిపోమంటారు. ఇంకా అప్పటి నుంచి అమ్మాయి
పట్టించుకోవట్లేదు. పాఠశాలకు వెళ్ళమంటేనేమో పాఠశాలకు వెళ్ళట్లేదు. ఇట్లా అయితే ఎట్లమ్మా అంటే, కాదు నేను ఇక్కడే ఉండి నీకు సహాయంగా వంటింట్లో ఉండి వంట పనులు చేస్తూ ఇక్కడే ఉంటాను అని అనసూయ చెప్తుంది. ఇంకా అనసూయ వాళ్ళమ్మ, లేదు సీతామాతతో పాటు పనిచేసే పరిచారిక సోమ ఇంకా బతికే ఉంది, అయోధ్య నగరంలో అడవిలో ఉంది, ఆమె దగ్గరకు ఈ అమ్మాయిని కానీ తీసుకెళ్ళినట్లయితే వివాహం చేసుకుంటుంది అని చెప్పి ఈ అనసూయ వాళ్ళమ్మ అనసూయను సోమ దగ్గరికి తీసుకెళ్తుంది. సోమకి దగ్గరికి వెళ్ళంగానే సోమను అడుగుతుంది, సీతాపహరణ జరగలేదు కదా అని మన అనసూయ అడుగుతుంది. మరి సీతాపహరణ జరగకపోతే ఏం జరుగుతుంది అని అడుగుతుంది. నాకేం తెలీదు, కానీ సీతామాతకు మాత్రం తనకు తాను రక్షించుకోగల శక్తి సామర్థ్యాలున్నాయి, ఆమె ఆది పరాశక్తి, నాకు అదే తెలుసు, దీంట్లో ఏదో రహస్యం ఉంది అంటే సోమ అనసూయ వాళ్ళ అమ్మకు చెప్తుందండి. 14 ఏళ్ల పాటు అరణ్యవాసం ఈ సీతారాముల చంద్రుల వారు, దాంట్లో నిగూఢమైన రహస్యం. వాళ్ళు అరణ్యవాసానికి వెళ్ళారు అంటే సీతారామచంద్రుల వారు 14 ఏళ్ళు అరణ్యవాసం వెళ్ళారు అంటే కైకేయి వల్ల, ఆ కైకేయి మాత దగ్గర పనిచేసే పరిచారిక మందర వల్ల కాదు, వాళ్ళ అవసరము, శ్రీ సీతారామచంద్రుల వారి అవసరము అయోధ్యలో లేదు, అడవిలో ఉంది. అక్కడ రాక్షసులు ఋషులను యజ్ఞయాగాదాలు చేయకుండా ఆ హోమాన్ని ధ్వంసం చేస్తున్నారు. ఋషి గ్రంథాలు ఎప్పుడైతే చదివితే వాళ్ళ పిల్లలు కూడా భవిష్యత్తులో ఉన్నత స్థితిలో ఉంటారు అని ఆ గ్రంథాలను కాల్చివేస్తున్నారు. ఇలా జరగకుండా ఉండాలి అంటే శ్రీ సీతారామచంద్రుల వారు ఎక్కడుండాలండి? అరణ్యంలో ఉండాలి, అయోధ్య నగరంలో కాదు. వాళ్ళ ఎంపిక ఈ భూమాతను రక్షించాలి అంటే మేము అడవికి వెళ్ళాలి అని చెప్పి వెళ్ళారు. అంతేగాని కైకేయి రాణి వల్ల, అక్కడ పనిచేసే పరిచారిక మందర వల్ల కాదండి, భూమాతను రక్షించడానికి వాళ్ళు వెళ్ళారు. మరి 14 ఏళ్ళ అరణ్యవాసం ఋషి గ్రంథాలను కాపాడడానికి. మరి సీతాపహరణ ఏంది అది కూడా చెప్తుంది. సీతమ్మ తనకు తానుగానే నిర్ణయం తీసుకుంది. ఏంటంటే రావణుడు ఎంత క్రూరుడంటే ఎంతో మంది ఋషిపత్ని స్త్రీలను భంగపరిచాడు. అక్కడ భూమాత విలవల్లాడిపోతుంది. అక్కడ ఆ లంకా రాజ్యాన్ని, ఆ భూమాతను సస్యశ్యామలం చేయాలి అంటే ఈ సీతమ్మే అక్కడికి వెళ్ళాలి, అక్కడ భూమాతను నేను కాపాడుతాను, ఆ తల్లి కోసము తనకు తానుగా నిర్ణయం తీసుకొని నేను సిద్ధమే భూమాతను రక్షించడానికి అని చెప్పి ఆ రావణుడు వచ్చినప్పుడు నేను సిద్ధమే అంటూ పళ్ళేస్తుందండి భిక్షపత్రలు. అప్పుడు ఆ తల్లి రావణుల లంకలోకి వెళ్తుంది. అంతేగాని రావణుడు సీతమ్మను లాగబట్టి కాదు, సీతామాత భూమాతను రక్షించడానికి, ఆ రావణ లంకలో ఉన్న భూమాతను రక్షించడానికి నిర్ణయం తీసుకొని ఆ లంకకి వెళ్తుంది. మరి సీతామాత అగ్ని ప్రవేశం, సీతామాతని అనుమానించి రాముల వారు అగ్ని ప్రవేశం చేయించాడా? అసలు రాముల వారు స్త్రీలు చదువుకోవాలి, స్వీయ పరిపాలన అని చెప్పిన రాముల వారు సీతామాతను అగ్ని ప్రవేశం చేయించారండి. దానికి కూడా రహస్యం ఏంటంటే సీతామాత ఉన్న ఆ రావణుని లంకలో సంవత్సరం పాటు ఎటువంటి నీరు లేకుండా, ఎటువంటి భోజనం లేకుండా తీవ్రమైన ధ్యాన సాధన చేస్తుంది. తీవ్రమైన ధ్యాన సాధన చేసి రావణుని చంపాడు అన్న విషయం తెలిసినాక తన కళ్ళు తెరవబోతే ఆ మాత చుట్టూ అగ్ని చుట్టుముడుతుంది. అప్పుడు రాముడు కాలని అంటాడు. ఆ కాలని అంటే చూస్తున్న లక్ష్మణుడు హనుమంతుడు భయపడి ఏడుస్తారు. అయ్యో మాత తగలబడిపోతుంది, మాతను రక్షించే వాళ్ళు లేరా అని అక్కడున్న లక్ష్మణుడు హనుమంతులు వారు అడిగితే రాముడు చెప్తాడు, ఇది ధ్యానం వలన వచ్చిన అగ్ని, ధ్యాన శక్తి. ఈ ధ్యానం వలన వచ్చిన అగ్ని వల్ల ఇక్కడ భూమి మీద ఎంతో మలినాలతో కప్పబడి ఉంది. ఈ మలినాలన్నీ ప్రక్షాళన చేస్తుంది సీతమ్మ తల్లి ఆ ధ్యాన శక్తితో.
ధ్యానం వలన పుట్టిన అగ్ని. అక్కడ భూమాతను ప్రక్షాళన చేసి ఆ మలినాలను, భూమి మీద ఉన్న మలినాలను తుడిచివేసుకుంటూ ఆ అగ్ని సీతామాత వెన్నుపూసలోకి వెళ్ళి చల్లబడుతుందండి. అంతేగాని ఇక్కడ రాములు వారు సీతామాతను అనుమానించి అగ్ని ప్రవేశము చేయమనలేదు. సీతామాత ఎంతో గొప్ప ధ్యానం. ఆ తల్లి సంవత్సరం పాటు భోజనము నీరు లేకుండా తీవ్రమైన ధ్యాన సాధన చేసింది. ఇవన్నీ కూడా సోమ అనసూయ వాళ్ళమ్మకు చెప్తుంది. మరి రావణుడి సంహారం అయిపోయినాక సీతారామచంద్రుల వారు ఆనందంగానే ఉన్నారు. మరి గర్భవతిగా ఉన్న సీతమ్మను మళ్ళీ అడవికి పంపడం ఏంటి? ఎవరో మాట విని, చాకల మాట విని రాముల వారు సీతమ్మను అడవికి పంపారా? దాంట్లో కూడా రహస్యం ఏంటంటే, భృగు మహర్షి ఖ్యాతి, ఉసన. భృగు మహర్షికి ఇద్దరు భార్యలు. ఒక ఆవిడ మొదటి భార్య పేరు ఖ్యాతి, రెండవ భార్య పేరు ఉసన. ఖ్యాతికి భృగు మహర్షికి పుట్టిన బిడ్డ భార్గవి సాక్షాత్తు లక్ష్మీదేవి. అయితే భృగు మహర్షి రెండో భార్య ఉసన రాక్షసులను కాపాడుతూ తన కుటీరంలో చోటిస్తుంది. దేవతలకు రాక్షసులకు జరిగే యుద్ధంలో ఈ ఉసన రాక్షసులను కాపాడుతుంది. దేవతలందరూ వచ్చి బ్రతిమిలాడతారు, రాక్షసులను విడిచిపెట్టండి, వాళ్ళు ఋషిపుత్రులను కూడా చంపుతున్నారు, మీరు విడిచిపెట్టండి అంటే ఆ ఉసన రాక్షసులను, నా బిడ్డ లాంటి వాళ్ళు నేను విడిచిపెట్టను అంటాడు. ఈ దేవతలు ఎంత చెప్పినా ఉసన రాక్షసులను వదలదు కుటీరంలో నుంచి. ఇంకా సాక్షాత్తు నారాయణుడే వస్తాడు. ఎందుకంటే ధర్మానికి అధర్మానికి జరిగే యుద్ధంలో ఎవరు గెలుస్తారు? ధర్మమే గెలుస్తుంది. రాముడు వస్తుంది, నారాయణుడు వస్తాడు. ఉసనని అడుగుతాడు, ఆ రాక్షసులను విడిచిపెట్టండి మాత, ఆ రాక్షసులు ఋషి గ్రంథాలు సైతం కూడా తగలబెడుతున్నారు, ఋషిపుత్రులను కూడా చంపివేస్తున్నారు. ఇలా జరగకుండా ఉండాలి అంటే దేవతలకు రాక్షసులకు మధ్య యుద్ధం జరగాలి, దయచేసి వాళ్ళని విడిచిపెట్టండి అంటే ఉసన నేను మాట ఇచ్చాను, నేను మాట తప్పను అంటుంది. దానికి ఇంకా నారాయణుడికి చెప్తాడు, ధర్మానికి అధర్మానికి జరిగే యుద్ధంలో ధర్మమే గెలుస్తుంది, ఒకసారి ఆలోచించండి అన్నా కానీ మీరు ఎన్ని చెప్పినా ఆ రాక్షసులు నా బిడ్డలే, నేను వదలను అని ఉసన అంటుంది. దానికి ఇక మరణానికి సిద్ధమవ్వాల్సి వస్తుంది అని కూడా నారాయణుడు హెచ్చరిస్తాడు. నేను సిద్ధమే, నాకు సాక్షాత్తు నారాయణుడే నా ప్రాణం తీసుకెళ్తుంటే నాకు ఎంతో ఆనందము. నారాయణ అనగానే నారాయణుడు ఆ ఆత్మను సున్నితంగా బయటికి తీసుకెళ్తాడు. భృగు మహర్షి ఉసన మరణానికి కారణమే చూస్తాడు. ఉసన ఎందుకు మరణించింది, ఉసన మరణానికి ఆత్మ ఎవరు బయటికి తీసుకెళ్లారు, ఇది ఏమి చూడకుండా ఉసన మరణానికి కారణము ఎవరైతే అయ్యారో వాళ్ళకి భార్యాభర్తల మధ్య వియోగము అంటాడు. ఆ మాటలకు భూమంతా దగ్గరిపోతుంది, ఆ మూడు లోకాలు దగ్గరిపోతాయి. భృగు మహర్షి మళ్ళీ ధ్యానంలో కూర్చుంటాడు. ఇదేంటి, నేను ఎవరికి శాపం పెట్టాను, ఈ మూడు లోకాలు దగ్గరెళ్ళిపోయినాయి అని చెప్పి చూసుకుంటే సాక్షాత్తు నారాయణుడికే. ఇంకా గబగబా పరిగెత్తుకొని వస్తాడు. వచ్చి అయ్యో నేను శాపం పెట్టింది నారాయణుడిగా, నేను నా ప్రియురాలు ఉసన ఆమె మరణానికి కారణమైన వాళ్ళని భార్యాభర్తల మధ్య వియోగం అన్నాను, కానీ ఇప్పుడు సాక్షాత్తు నారాయణుడికి నేను శాపం పెట్టాను, నన్ను క్షమించండి అని చెప్పి పాదాల మీద పడి ఏడుస్తాడు. అప్పుడు పరిగెత్తుకుంటూ ఖ్యాతి వస్తుంది. ఖ్యాతి మొదటి భార్య. ఎవరైనా ఎక్కడైనా సొంత కూతురికి శాపం పెడతారా? నువ్వు ఎవరికి శాపం పెట్టావు? అల్లుడికి కూతురికి శాపం పెట్టావు. అది ఏమని? భార్యాభర్తల మధ్య వియోగము అని. ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఆ ఖ్యాతి కూడా ఏడుస్తుంది అన్నమాట. అప్పుడు నారాయణుడు, మీరు బాధపడొద్దు, ఈ ఋషుల శాపము అనుభవించాల్సిందే, మీరు బాధపడవద్దు అంటే ఖ్యాతి లేదు లేదు, మేము కూడా ధ్యానం చేశాము, మా ధ్యాన శక్తితో ఈ యొక్క శాపాన్ని తగ్గిస్తాము. ఎలా అంటే జీవితాంతము కాదు, 2 సార్లు
ఇష్టమే. ఎందుకంటే పిల్లలు లవకుశులు, పుట్టబోయే పిల్లలు ఒక అయోధ్య రాజ్యంలోనే పుట్టినట్లయితే వాళ్ళు క్షత్రియ విద్యనే నేర్చుకుంటారు. భూమి పట్ల, జంతువుల పట్ల ప్రేమ అనేది ఉండదు. వాళ్ళకి రాజ్యాల మీదే మమకారం ఉంటుంది. కానీ ఈ పిల్లలు ఎప్పుడైతే ఋషి ఆశ్రమంలో పెరుగుతారో అప్పుడు వాళ్ళకి ఋషి గ్రంథాల పట్ల, మొక్కల మీద, జంతువుల మీద, భూమాత పట్ల ప్రేమ అనుభవాలు ఉంటాయి. నాకు చాలా ఇష్టంగానే ఉంది అని ఆ రాముడు వారిని విడవడం ఇష్టం లేకపోయినా ఆ దురదృష్టాన్ని కూడా అదృష్టంగా మార్చుకుంటుందండి సీతామాత. నిజమే కదా, ఎంత లోతుగా ఆలోచించింది. దురదృష్టమే రాముడిని వదిలిపెట్టడం. కానీ అడవికి వెళ్తే ఆ పిల్లలు ఎంత బాగా రాజ్యం వెళ్తారు. దానికి కావలసిన శక్తి అంతా ఎక్కడొస్తుంది? ఆ ఋషి ఆశ్రమంలోనే వస్తుంది అని అదృష్టంగా మార్చుకుంది. అది మాట వాళ్ళ వాళ్ళ భార్యాభర్తల మధ్య వియోగానికి గల కారణము. ఇంకా ఇవన్నీ ఎవరికి ఎవరు చెప్తున్నారు? సోమ, అనసూయ వాళ్ళ అమ్మకు చెప్తుంది. ఈ డీనా మేడము కలియుగంలో ఉన్నారు, త్రేతాయుగంలో మీనాక్షిగా ఉన్నారు. మళ్ళీ మీనాక్షిగా తనువు చాలించి అనసూయగా జన్మ తీసుకుంది. అనసూయగా కూడా మళ్ళీ సీతమ్మ కథలే వింటూ ఆ సోమ దగ్గరకు వచ్చింది. అప్పుడు సోమ చెప్తుంది, నువ్వు వివాహానికి ఎందుకు భయపడుతున్నావు అంటే గత జన్మ చర్యలు. గత జన్మలో వాళ్ళ నాన్న ఏం చెప్పాడు? నువ్వు వివాహాన్ని చేసుకున్నట్లయితే నువ్వు కానీ, నీ బిడ్డలు కానీ, నీ భర్త కానీ చనిపోతాడమ్మా, నీకు వివాహం వద్దు అనే భావనలతో పెంచాడు కదా. అవే భావనలు మళ్ళీ జన్మ తీసుకున్నాయి అనసూయకు ఉండి. ఆ భావనలతోనే నేను వివాహం చేసుకోను, నేను వివాహం చేసుకుంటే నేను కానీ, నా బిడ్డ కానీ, నా భర్త కానీ చనిపోతాడు, నాకు వివాహం వద్దు, నేను నీలాగే నువ్వు సీతమ్మకు ఎలా అయితే సేవ చేశావో అలాగే నేను ఇక్కడే ఈ కుటీరంలోనే ఉండి నీకు సేవ చేస్తూ ఉంటాను, మా అమ్మని రాజ్యానికి పంపించేసేయి, నేను ఇక్కడే ఉంటాను సోమ అని ప్రతిలాడుతూ ఏడుస్తుంది మన అనసూయ. ఏడిస్తే సోమ చెప్తుంది, లేదు లేదు, నేను వృద్ధురాలిని, నేను ఇంకెంతో కాలం ఉండను, నువ్వు వివాహం చేసుకోవాలి, అదే మన సీతమ్మకు ఇష్టము అని చెప్పి ఒక కషాయం తయారు చేసి ఆ అమ్మాయికి అనసూయకి ఇస్తుంది. ఆ అనసూయ ఆ కషాయం తాగంగానే నిద్రలో ఒక కళ, ఆ కళలో సాక్షాత్తు శ్రీ సీతారామచంద్రుల వారే కనపడి, బిడ్డ నువ్వు వివాహం చేసుకోవాలి, నువ్వు వివాహం చేసుకుంటే నీకు పుట్టబోయే బిడ్డలు వాళ్ళు కూడా భూమాతకు సేవ చేసేదానికి సిద్ధంగా ఉన్నారు, అలాంటి బిడ్డలు ఈ లోకంలోకి వస్తున్నారు, నువ్వు వివాహం చేసుకో అని సీతారామచంద్రుల వారే చెప్తారన్నమాట. ఇంకా అనసూయ నా వివాహానికి సీతారామచంద్రుల వారే ప్రేమను కురిపిస్తున్నారు, నేను వివాహానికి సిద్ధమే అని చెప్పి ఆనందంగా అక్కడి నుంచి ఆ సోమ కుటీరం వదిలి అనసూయ వాళ్ళమ్మ రాజమందిరానికి వస్తారు. వచ్చినాక అనసూయ వాళ్ళ తండ్రి అడుగుతాడు, నీకు వివాహం చేసుకోవడం ఇష్టమేనా అంటే నాకు ఇష్టమే అని చెప్తుంది. ఈ అనసూయకు చేసుకునే అబ్బాయి అజిత్. ఈ అజితే ఈ అబ్బాయి మన అనసూయకి చేయమని సాక్షాత్తు శ్రీ రాముల వారే అజిత్ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి చెప్తాడు మాట. పలానా ఒక రాజ్యంలో అనసూయ అనే అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి చాలా మంచి అమ్మాయి, ఆ అమ్మాయి మీ అబ్బాయికి తగిన భార్య, ఆ అమ్మాయికి వివాహం చేయించండి అని సుధాముడికి శ్రీరాముడు వారు చెప్తారు. అనసూయ వాళ్ళ నాన్నకు కూడా సుధాముడు వాళ్ళ కొడుకున్నాడు, ఆ అబ్బాయికి వివాహం చేయించండి శ్రీరాములు వారు చెప్తారన్నమాట. అంటే ఇక్కడ ఈ పెళ్లి సంబంధం మాట్లాడింది శ్రీరాములు వారే దగ్గరుండి మాట్లాడి వివాహం జరిపిస్తున్నారు. ఇంకా అనసూయకు ఈ అజిత్ అనే అబ్బాయికి వివాహం అవుతుంది. వివాహం అయినాక వాళ్ళకి 4 కుమార్తెలు పుడతారు. ఒక అబ్బాయి, ఆ 4 కుమార్తెలను కూడా సరియు నది గడ్డకు తీసుకొచ్చి, వీళ్ళు నీ కుమార్తెలేనమ్మా, నీ యొక్క సీతమ్మ బిడ్డలే, ఆశీర్వాదం ఇవ్వండి అని చెప్పి ఆశీర్వాదం ఇస్తారన్నమాట. ఇది తీసుకుంటారు.
వాళ్ళ రాజ్యాలకు వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ ఒకరోజు అనసూయ వాళ్ళ భర్త అజిత్ సరయూ నది ఒడ్డున నడుస్తా చెప్పుకుంటారన్నమాట. అనసూయ చెప్తుంది అజిత్తో, అజిత్ నువ్వెవరో తెలుసా, నీ గత జన్మ తెలుసా అని అడుగుతుంది. ఏమో నాకు తెలియదు అంటే, నువ్వు కూడా గత జన్మలో సీతామాత దగ్గర పనిచేసే పరిచారకుడివి, గోశాలలో కిరణ్వి, నీకు జంతువులంటే ఎంతో ఇష్టము, జంతువులకు ఏదైనా దెబ్బ తగిలింది అంటే నీకే దెబ్బ తగిలింది అన్నట్లుగా పరిగెత్తుకుంటా వచ్చి మా సీతామాతని అడిగి, ఆ సీతామాత ఎలాంటి అయితే మొక్కలు చెప్తుందో ఆ మొక్కలు తీసుకొచ్చి వాడతావు, నీకు సీతమ్మకు అంత ప్రేమ ఆ జన్మలోనే త్రేతాయుగంలోనే అని చెప్తుంది మాట. అవునా, నాకు నువ్వు ఎప్పుడు ఇలా చెప్పలేదే అని ఈ అబ్బాయి అజిత్ మన అనసూయని అడుగుతాడు. గతం గురించి ఎందుకు అని నాకు చెప్పబుద్ధి కాలేదు, నువ్వు ఆ జన్మలోనే నన్ను వివాహం చేసుకోవాలి అని అనుకున్నావంట, మా నాన్నగారిని అడిగావు, అప్పుడు మా నాన్న ఒప్పుకోలేదు, మేము ఆ జన్మలో ఒక శాపం మోస్తున్నాము, ఆ శాపం ఏంటంటే నేను వివాహం చేసుకుంటే నేను కానీ నా భర్త కానీ నా పిల్లలు కానీ చనిపోతారని ఆ జన్మలో మా నాన్నగారు నాకు వివాహం చేయలేదు, కానీ నువ్వు నన్ను వివాహం చేసుకోవాలి అనే కోరిక ఉండటం వల్ల చనిపోతూ ఆ కోరిక ఉండటం వల్ల మళ్ళీ ఈ జన్మలో అజిత్గా అయోధ్య నగరంలో జన్మ తీసుకున్నావు అని అనసూయ అజిత్తో చెప్తుంది. అవునా, నిజంగా నేను ఆ జన్మలో కూడా శ్రీ సీతారామచంద్రులు వారంటే నాకు అంత ఇష్టమా, సరే నేను నిజంగా అదృష్టవంతుడిని, నాకు ఇప్పటికైనా తెలిసింది, నాకు గత జన్మలో కూడా సీతమ్మ అంటే ఇష్టమా అని ఇదంతా నీకు ఎవరు చెప్పారు అంటే నాకు సోమ చెప్పింది. సోమ ఎవరో కాదు, సోమ కూడా గత జన్మలో మీనాక్షిగా నేను సీతమ్మ దగ్గర పనిచేసే పరిచారికను కదా, ఆ సోమ కూడా సీతామాత పనిచేసే పరిచారిక, మేమిద్దరము చాలా స్నేహితులము, సోమము సీతమ్మ జ్ఞాపకాలతో అక్కడే కుటీరంలో ఉంది, నేను మాత్రం మళ్ళీ జన్మ తీసుకొని అనసూయగా వచ్చాను అని అనసూయ చెప్తుంది. కొన్నాళ్లకు ఈ అజిత్ అన్న అబ్బాయి కూడా చనిపోతాడు. ఇంకా అనసూయ ఒక్కటే సరయూ నది ఒడ్డుకొచ్చి ఆలోచిస్తూ ఉంటుంది. కళ్ళు మూసుకోగానే ఒక దృశ్యం కనపడుతుంది. ఏంటంటే ఒక అమ్మాయి నదిలో కొట్టుకొని పోతుంటే ఒక అతను ఆ అమ్మాయిని నదిలో కొట్టుకోపోనివద్దు, ఇసిరేయి అని అరుస్తున్నట్లు కనపడుతుంది ఆ దృశ్యం కనపడంగానే అనసూయకు జ్ఞాపకం వస్తుంది గత జన్మలో మీనాక్షికి సరయూ నది అంటే చాలా భయం. ఎందుకంటే వాళ్ళ నాన్న సరయూ నదికి వెళ్ళనిచ్చేవాడు కాదు, సరయూ నదికి వెళితే నదమ్మ నేను లాగేసుకుంటుంది, నువ్వు చనిపోతావు అని సరయూ నది ఒడ్డుకు కూడా వెళ్ళనిచ్చేవాడు కాదు. కానీ సీతమ్మ అయోధ్య నగరంలో ఎంతో ధైర్యం, దేనికి భయపడకూడదు, ధైర్యాన్ని నిలుకొల్పాలి అని చెప్పి ధైర్యం నేర్పుతుంది కదా, అప్పుడు ఆ ధైర్యంతోనే ఆమె సరయూ నదిలోకి వెళ్తే క్షేమంగా తిరిగి వస్తుంది మాట. నది అంటే భయం లేకుండా చేసింది సీతమ్మ తల్లి. ఇంకా అవన్నీ గుర్తు తెచ్చుకుంటుంది. గత జన్మలో నేను ఇలా నదికి భయపడేదాన్ని, జనక మహారాజు నన్ను కాపాడాడు, మళ్ళీ నాకు నదమ్మ అంటే భయం లేదు, నదమ్మ దగ్గర నేను ఆడుకున్నాను అని చెప్పి ఆ జన్మలన్నీ గుర్తు తెచ్చుకుంటుంది మాట, ఆ త్రేతాయుగంలో జరిగినవన్నీ. ఇంకా నిజంగానే సాక్షాత్తు నారాయణి సీతామాత వచ్చి నిజంగా భౌతిక శరీరంతో వచ్చి కనపడి అనసూయని అడుగుతుంది, నీకు తుది శ్వాస విడిచే సమయము ఆసన్నమయ్యింది, నువ్వు నీ చివరి కోరికగా ఏం కోరుకుంటావంటే ఈ భూమాతకు సేవ చేస్తాను అనే కోరిక కోరుకుంటూ నీ తుది శ్వాసను విడువు అని సీతమ్మ తల్లి అనసూయకు చెప్తుందండి. అనసూయకు చెప్పగానే నిజంగానే అనసూయ సీతామాత చెప్పినట్లు నేను ఈ భూమి మీద ఎంతో ప్రేమను కురిపిస్తాను, నా
దర్శించుకుంటూ ఆమెకు ఎన్నో నోబెల్ బహుమతులు వచ్చినాయండి. ఆమె చేసే పనంతా కూడా భూమాతను కాపాడాలి. ఇక్కడ సీతమ్మ ఏదైతే చెప్పిందో అదే చేస్తుంది న్యూయార్క్లో ఉండి ఈ దీనా మేడం. జై సీతామాత. ఇకపోతే శాకాహార ర్యాలీ గురించి 2 మాటలు చెప్తాను. మనకి సీతాయనం గ్రంథం అడుగు అడుగున మనం చెప్పుకుంటుంది కూడా, పదే పదే చెప్పుకుంటుంది కూడా, వృక్షాల మీదే, జంతువుల మీద, భూమి మీద. ఈ 3 టాపిక్లే కదండి మనకు వస్తుంది ఇన్ని రోజుల నుంచి. మరి సాక్షాత్తు రాముల వారే అశ్వమేధ యాగం జరుగుతున్నప్పుడు ఒక గుర్రాన్ని పంపిస్తారు కదా, అప్పుడు ఆ గుర్రం తిరిగి వచ్చిందంటే ఆ గుర్రాన్ని యజ్ఞంలో వేసేయాలి అన్నమాట, అది పలిపాలి. అలాంటి సందర్భం జరుగుతుంది. ఆ గుర్రం చాలా దూరం పరిగెడుతుంది, కానీ రాముల వారిలో మాత్రం బాధ ఏంటంటే ఆ గుర్రము మన కోసము ఈ రాజ్యాలను విస్తరించడానికి వెళ్ళింది, కానీ మన కోసము ఇంత సేవ చేసిన ఆ గుర్రము తిరిగి రాగానే బలి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అని రాముల వారు మనసులో బాధపడుతూ ఉంటాడు. అప్పుడు రాముల వారికి ఒక ఆలోచన వస్తుంది. ఆ యొక్క గుర్రం స్థానంలో బంగారం గుర్రం తయారు చేసి బలి ఇద్దాము అని చెప్పి ఆ బంగారు గుర్రాన్ని తయారు చేస్తాడు. తయారు చేసినప్పుడు ఆ బంగారు ఇంకా ఆ యొక్క గుర్రము తిరిగి వస్తుంది కదా, అందరూ ఋషులు, అక్కడున్న ఋషులు, ఈ రాముల వారు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, ప్రజలు అందరూ కూడా ఎంతో సంతోషంగా మనం రాజ్యాన్ని విస్తరించాము, ఇంకా ఈ గుర్రాన్ని బలిద్దాము అని సిద్ధంగా ఉంటారు అన్నమాట. అక్కడికి వచ్చిన కౌసల్య, కైకేయి, సుమిత్రులు కూడా ఈ గుర్రము బలివ్వాలి అని చెప్పి పూజలు చేస్తున్నారు, సిద్ధంగా ఉన్నారు. ఒక్క రాముల వారు మాత్రమే ఎదురు తిరిగాడండి. ఎలా అంటే మన కోసం ఇంత దూరం పరిగెత్తింది, దానికి ఆహారం లేదు, నీరు లేదు, అలాంటి గుర్రాన్ని మీరు బలి చేస్తారా అని ఎదురు తిరిగాడు. అక్కడ ఉన్న ఋషులు కూడా చెప్తారు, ఇది ఇప్పటిది కాదు, మన తరతరాల నుంచి వచ్చింది, మన తరతరాల నుంచి కూడా మనము అలా అశ్వమేధ యాగం చేసినాక ఆ గుర్రాన్ని బలిస్తున్నాము, నువ్వు అడ్డురా మాకు రామా అని చెప్పి అందరూ బ్రతిమిలాడతారు. అక్కడ ఉన్న ఋషులు కూడా బ్రతిమిలాడతారు. కానీ రాముల వారు మళ్ళీ ఎదురు చెప్తాడనమాట, మీలలో మీ బిడ్డలకు ఎవరికైనా దెబ్బ తగిలితే మీరు బాధపడరా? అలానే ఈ గుర్రానికి గుర్రము కూడా మనలాంటిదే, ఆత్మస్వరూపమే, దానికి మీరు ఇలా బలివ్వాలని ఎందుకు ముందుకు వస్తున్నారు అని రాముల వారు అడుగుతారు. అక్కడున్న ప్రజలందరూ కూడా చెప్తారు, మీరు ఇప్పుడున్న గుర్రాన్ని కానీ మీరు బలివ్వకపోతే మన రాజ్యానికి కీడు జరుగుతుంది, మా పిల్లలు ఎవరు కూడా ఆనందంగా ఉండరు, సంతోషంగా ఉండరు, మేము ఒప్పుకోము అని చెప్పి ప్రజలందరూ కూడా ఎదురు తిరుగుతారు. ఇంకా రాములు వారు చెప్తారు, ఒక గుర్రము కూడా మనలాంటిదే, మన కన్న బిడ్డ లాంటిదే, మన కన్న బిడ్డకు ఎలాంటి దెబ్బ తగిలితే మనం ఎలా విలవిలలాడుతామో ఆ జీవి కూడా అలానే విలవిలలాడుతుంది, మీరు దయచేసి నా మాట వినండి అని ఆ రోజునే త్రేతాయుగంలోనే రాముల వారు బలిదానం చేయకుండా చేశారండి. అంత గొప్పవాడు రాముల వారు. ఆ రాముల వారు ఎప్పుడైతే ఇలా బలులు జరగకూడదు అని చెప్పారో అప్పటి నుంచి జంతువులను హింసించకుండా జంతువులను సంరక్షించే పాలనలో కూడా కొంతమంది యువకులను పెట్టి ఆ అడవులలో ఎవరైనా జంతువులను వేటాడారు అంటే వాళ్ళకు శిక్షార్హులు అనే చట్టాన్ని తీసుకొచ్చారు రాముల వారు. అంటే ఇప్పుడు భూమాతను కాపాడుతుంది రాముల వారే కదా, జంతువులను కాపాడుతుంది కూడా రాముల వారే. ఇకపోతే మన సీతమ్మ తల్లి కూడా సంవత్సరం కూడా ఉండదు, 9 నెలలే. ఆ తల్లిని జనక మహారాజు ఋషి ఆశ్రమానికి తీసుకెళ్తే సీతమ్మ అక్కడెక్కడో జంతువుకు ముళ్ళు గుచ్చుకుంది అని చెప్పి
వృక్షాల కోసము, జంతువుల కోసము, మన భూమాత కోసము. మరి మనం కూడా శాకాహార ర్యాలీలో ఆ యొక్క కర్రను పట్టుకుంటే మనం కూడా శ్రీ సీతారామచంద్రుల వారమే కదా. ఈ శాకాహార ర్యాలీని ఇంత దిగ్విజయం చేయడానికి ముందుకు వచ్చిన మన నన్నూరి వాసంతి మేడం, శ్రీనివాసాలకు కృతజ్ఞతలు తెలుసుకోవాలండి మనం. వీళ్ళు కూడా సాక్షాత్తు శ్రీ సీతారామచంద్రుల వారు. వాళ్ళు ఎన్నో రోజులు కృషి ఎప్పటి నుంచి చేస్తున్నారు నాకు తెలుసు. అసలు ఈ రోజు ఇంత ప్రోగ్రాం జరుగుతున్నా నా పక్కన లేదు. అమ్మ పద్మ నువ్వే చేసుకో, నాకు తెలుస్తుందో పక్కన వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, ఎక్కడి నుంచో వస్తున్నారండి. మన ఇండియా మొత్తం నుంచి వస్తున్నారు ఆ ర్యాలీ చేయడానికి. మనమందరం కూడా ఆ శాకాహార ర్యాలీలో మన పిల్లలతో సహా పాల్గొనాలని నా చివరి కోరిక. థ్యాంక్ యూ. ఇక్కడికి విచ్చేసినటువంటి దివ్యాత్మ స్వరూపులందరికీ ఆత్మ ప్రణామములండి. మరి 21 రోజులు ఇక్కడ దిగ్విజయంగా సీతాయనంని చక్కగా అందజేసినటువంటి పద్మా మేడంకి ఒకసారి మనము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి మేడం క్లాసులు మేము రోజు అటెండ్ కాలేకపోయాము. దానికి కారణం ఏంటంటే ఈ శాకాహార ర్యాలీ మెగా మహాకరుణ శాకాహార ర్యాలీ కాబట్టి దానికి చాలా వర్క్ ఉంది. ఆ వర్క్ వల్ల రోజు అటెండ్ కాలేకపోయాం. అది ధ్యానం మాత్రమే. అన్ని చేసినా కూడా మరి ఇంకా చేయవలసింది కూడా ధ్యానమే. నాస్తి ధ్యాన సమం తీర్థం, నాస్తి ధ్యాన సమం యజ్ఞం, నాస్తి ధ్యాన సమం తపః, తస్మాత్ ధ్యానం సమాచరే. అంటే ధ్యానాన్ని మించిన తీర్థం లేదు, ధ్యానాన్ని మించిన యజ్ఞం లేదు, ధ్యానాన్ని మించినటువంటి తపస్సు లేదు. కాబట్టి మనం ధ్యానంని ఆచరించాలి. ఇప్పుడు సీతాయనంలో కూడా మనకి ఇప్పుడే మేడం చెప్పారు, సీత ధ్యానం చేయడం కోసమే సీతాపహరణం జరిగింది, అక్కడ లంకలో ధ్యానం చేస్తుంది ఆమె. అట్లానే మనము పూజిస్తున్నటువంటి దేవుళ్ళు దేవతలందరూ చేసింది కూడా ధ్యానం. ఆంజనేయ స్వామి తన 2 ఏళ్ల వయసులో తల్లి అంజనాదేవి గురువు ధ్యానం నేర్చుకున్నారు. శ్రీకృష్ణుడు 5 ఏళ్ల వయసులోనే సాందీప మహర్షి దగ్గర ధ్యానం నేర్చుకున్నారు. శ్రీరాముడు వశిష్ఠుడి దగ్గర నేర్చుకున్నారు. నేర్చుకొని వాళ్ళందరూ కూడా మరి శక్తివంతులయ్యి ఆ భగవంతుడి స్థితిలో మరి జీవించారు. ధ్యానం చేస్తే మనం కూడా మన గుణాలన్నీ మారుతాయి. అంటే తమో గుణము, రజోగుణము, సత్వగుణము, శుద్ధ సాత్వికం నుంచి నిర్గుణ స్థితికి మనము ఎదుగుతాం. అంటే ఆ పరమాత్మ స్థితిని మనము పొందుతాం, ఆ దివ్య లక్షణాలను మనము పొందుతాం. ఇప్పుడు సీతాయనంలో కూడా సీతమ్మ వారంతా కూడా ప్రేమ, వృక్షాల పట్ల, జంతువుల పట్ల, ప్రకృతి పట్ల ప్రేమని ఆమె కనపరిచింది. అట్లానే మనం కూడా ఈ శాకాహార ర్యాలీ యొక్క ఉద్దేశం ఏంటంటే ఆ జీవులన్నీ కూడా మనలాంటివే. మన ప్రాణం మనకెంత విలువైందో వాటి ప్రాణము వాటికి విలువైంది. ప్రాణం పోసే శక్తి లేదు మనకి. ఆ ప్రాణం పోసే శక్తి లేనప్పుడు మనము ప్రాణం తీసేటటువంటి హక్కు మనకి లేదు. మనం శివుడి ఫ్యామిలీ చూసినట్లయితే మరి అక్కడ ఎంతో మిత్రత్వం కనపడుతుంది. అట్లానే మనము కూడా సకల జీవుల పట్ల మిత్రత్వాన్ని కలిగి ఉండాలి. అవి మన సోదరులు. పరిణామ క్రమంలో జంతువుల నుంచి మనము మానవ స్థితికి ఎదిగాం. కానీ జిహచాపల్యం కోసము మరి అవి మన ఆహారం కాకపోయినా కూడా మనం వాటిని ఆహారంగా తీసుకోవడానికి మానవ జాతి ప్రయత్నం చేస్తూ ఉంది. అంటే ఎవరైతే ఆ జంతువులను హింసిస్తున్నారో వాళ్ళని రాక్షసులు అని చెప్పి మనము చెప్పవచ్చు. మరి ఆ వృక్షాలని, జంతువులని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది. మనకు చిన్న దెబ్బ తగిలితేనే మనము విలవిల్లాడిపోతున్నాం. మరి వాటిని పట్టుకొని ఆ ప్రాణం ఉన్నటువంటి వాటిని మనము చంపుతూ ఉంటే అవి ఎంత బాధపడి పూజిస్తూ ఉంటాం. కార్తీక మాసం వచ్చిందన్నా రోజు అయినా కూడా తులసి చెట్టుని పూజించమని చెప్పారు. అంటే ఏంది, అన్ని వృక్షాలని కాపాడుకోమని అక్కడ అర్థం. పుష్కరాలను పెట్టి మనము నదులని మనం పూజిస్తాం. అంటే మనము పంచభూతాలను కూడా మనము దేవుళ్ళగానే ఆరాధిస్తాం. సూర్య భగవానుడు మనకి శక్తినిచ్చేది సూర్య భగవానుడు. వాటి నుంచే మొక్కలు ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. అట్లానే మనం కూడా ధ్యానం చేస్తే ఆ విశ్వశక్తి తీసుకుంటాం. ఇంకా ఏ ఇతర కార్యక్రమాలు చేసినా కూడా మనము శక్తిని తీసుకోలేము. పూజలు, యజ్ఞాలు, యాగాలు
ఇవన్నీ కూడా మరి కొంత పుణ్యాన్ని ఇస్తాయి, కానీ దాని ద్వారా మనము విశ్వశక్తిని పొందలేము. విశ్వశక్తిని పొందాలంటే ఏకైక మార్గము ధ్యానమే. మరి చక్కగా మనము దేవాలయాలకు వెళ్ళి, ఇప్పుడు ఇక్కడ ఒక అతను వచ్చిపోయారు, దండం పెట్టుకొని అక్కడ కింద కూర్చొని లేచిపోయారు. అంటే మనకి వెనకటి నుంచి చెప్తూ ఉంటారు, గుడికి పోతే కూర్చొని లేవండి అని. అంటే అక్కడ ఉద్దేశం ఏంది? ధ్యానం చేయమని. అంతేగాని జస్ట్ అట్లా కూర్చొని లేచిపోమని కాదు. ఆ గుళ్ళల్లో కూర్చొని మనం ధ్యానం చేస్తే అక్కడ ఉన్నటువంటి ఆ ఎనర్జీని మనము తీసుకుంటాము. కాబట్టి మెగా మహాకరుణ ర్యాలీలో పాల్గొన్నట్లయితే మరి ఆ ఎనర్జీ ఎంత ఉంటుందో మనకు అర్థమవుతుంది. దాని తర్వాత మ్యూజిక్ మెడిటేషన్ ఉంటుంది, దాంట్లో ఇంకా ఎనర్జీని బాగా తీసుకుంటారు. కాబట్టి ఎవరు మిస్ అవ్వకుండా ఈ ర్యాలీలో పాల్గొనండి. పూర్వ జన్మ కర్మలు ఏమన్నా ఉన్నా కూడా దీంట్లో మనకి దగ్ధమైపోయేటటువంటి అవకాశం ఉంది. అందరూ పార్టిసిపేట్ చేయవలసిందిగా కోరుతుంది. ఆత్మస్వరూపులందరికీ నిజమైన ధన్యవాదాలు. అది పోయిన నెల అంటే జూన్ 9వ తేదీ నుంచి ఈరోజు జూలై 9వ తేదీ 21 రోజులు ఈ సీతాయన ప్రోగ్రామ్ ఈ టెంపుల్లో అందించడం జరిగింది. మరి మేడం చెప్పారు ఇప్పుడే, ఈ శాఖాహార ర్యాలీ వర్క్ ఉన్నందువల్ల ఇక్కడ ప్రతిరోజు అటెండ్ కాలేకపోయాము. మొదటి 2 రోజులు రావడం జరిగింది. సరే మేడంకి ధైర్యం చెప్పి, మేడం ఇది అందించవలసినటువంటి ఆ జ్ఞానాన్ని అందరికి పంచండి అని చెప్పి మరి మేడం గారికి చెప్పడం జరిగింది. మేడం గారు మరి అద్భుతంగా మరి 21 రోజులు ఈ సీతాయనం జ్ఞానాన్ని మనందరికి అందించినందుకు గట్టిగా మేడంకి ఒకసారి గట్టిగా నాకు తెలియజేద్దాం. మరి ఇంట్లో ఇద్దరు ధ్యానంలో ఉంటేనే ఆ ధ్యానం ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. ప్రచారం చేయాలన్నా ఏదైనా కూడా. మరి అట్లనే వాళ్ళ హస్బెండ్ ఇక్కడ కూర్చొని ఉన్నారు, సురేష్ గారు కూడా. మరి వాళ్ళ సందేశం కూడా, సురేష్ గారి సందేశాన్ని కూడా తీసుకుందాం. మరి వారి సపోర్ట్ తోటే మరి ఈరోజు ఇక్కడ క్లాసు అరేంజ్ చేయడం జరిగింది. మేడం ఇంతకుముందు జూమ్లో చెప్పారు గతంలో, డైరెక్ట్ ఫిజికల్గా ఇదే ఫస్ట్ టైం చెప్పడం. నేను అడిగాను ఏదో సందర్భంలో, మరి మేడం సీతాయనం జూమ్లో చెప్పారు కదా, మరి విడిగా ఇక్కడ క్లాస్ పెడితే బాగుంటుందంటే వెంటనే యాక్సెప్ట్ చేశారు. వాళ్ళకి చెప్పాలనే ఆలోచన వచ్చింది. మరి వెంటనే మరి నేను చెప్పాలి సార్ అని చెప్పి ముందుకు వచ్చింది. ముందంత ధైర్యంగా ముందుకు వచ్చినందుకు దంపతులకు మరొకసారి గట్టిగా క్లాస్ తెలియజేద్దాం. మరి శాకాహారాల గురించి ఎక్కువ జరుగుతూనే ఉంది చర్చ అనేది. మేడం ఈ చివరిలో ఈరోజు చెప్పారు, గతంలో ప్రతిరోజు కూడా వస్తానే ఉంటున్నారు సందర్భం అనేది. శాకాహారాల గురించి ఎంతో ఒక 5 నిమిషాలు 2 నిమిషాలు ప్రతిరోజు వస్తూనే ఉంది. మరి ఆ రోజు వాళ్ళు పాటించింది కూడా జీవులన్నీ కాపాడాలని ఆ రోజుల్లోనే చెప్పడం జరిగింది, ఆ యుగంలోనే. మరి ధ్యానం అనేది ఏమిస్తుందనేది మీరు ప్రతిరోజు వినే ఉండుంటారు. ధ్యానం చేస్తే ఏమొస్తుంది? శక్తి వస్తుంది, ఎనర్జీ వస్తుంది. ఎనర్జీ కోసమే మనం ధ్యానం చేస్తాం. మనకు ఏదైనా ఉపయోగం ఉంటేనే ఒక పని చేస్తాం, ఉపయోగం లేకపోతే ఏ పని చెయ్యం. మరి ధ్యానం చేస్తే శక్తి వస్తుంది. మరి ఆ ధ్యానం చేస్తూ శాకాహారులుగా మారితే ఇంకా ఎక్కువ ఎనర్జీ వస్తుంది, ఎక్కువ శక్తి వస్తుంది. మరి కొండలో నీళ్లు పోస్తే వేప కింద పెట్టి కొండ నిండుతుంది. ఆ కొండ కింద రంధ్రం ఉందనుకోండి, ఆ రంధ్రం ద్వారా మొత్తం వాటర్ బయటకు వెళ్ళిపోతుంది. అలానే ధ్యానం చేస్తూ మీరు మాంసాహారం తీసుకుంటే ఆ వచ్చిన శక్తి కూడా మళ్ళీ బయటకు వెళ్ళిపోతుంది. అదే శాకాహారులు అయితే ఆ శక్తి అంతా మన లోపలే ఉండి మనకు ఎలాంటి రోగాలు రాకుండా, ఎలాంటి సమస్యలు రాకుండా ధ్యానము శాకాహారం మనల్ని కాపాడుతాయి. మనకి ఫ్యామిలీ సమస్యలు ఉన్నా, భార్యాభర్తల సమస్యలు ఉన్నా, తండ్రి కొడుకు సమస్యలు ఉన్నా, ప్రాపంచిక సమస్యలు ఏ ఉన్నా, ఆరోగ్య సమస్యలు ఉన్నా, ఏ ఉన్నా కూడా ధ్యానము శాకాహారం 2 ఉండాలి. ఏ ఒక్కటి ఉంటే సరిపోదు, అవి 2 ఉంటే జయాలన్నీ మన సొంతం అవుతాయి. ఈ రెండింటిలో దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చాయంటే పత్రిజీ గారు శాకాహారానికి ప్రాముఖ్యత ఇచ్చాడు. ధ్యానం చేస్తే చెయ్యి, లేకపోతే లేదు. ముందు శాకాహారం కావాలి, 2 ఉండాలి. రెండిట్లో ఇంపార్టెన్స్ శాకాహారానికే ఇచ్చారు. మరి ఇప్పుడు మన ప్రధానమంత్రిని తీసుకుంటే ఆయన ప్యూర్ వెజిటేరియన్ నరేంద్ర మోడీ. మరి మొన్న ఎలక్షన్ క్యాంపెయిన్ అయిన తర్వాత 48 గంటలు ఏకదాటిగా ధ్యానం చేశాడు.
మరి ఆ ఎనర్జీస్ ఉండబట్టే 3 సార్లు వరుసగా ప్రధానమంత్రి అయ్యాడు, 3 సార్లు వరుసగా ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన జీవితంలో ఎప్పుడు అపజయం అనేది ఎంతవరకు లేదు. అంటే ధ్యానం వలన ఆ శక్తి అంతా కూడా. మరి మామూలుగా అయితే ప్రాపంచికంగా పోటీ చేసే రాజకీయ నాయకులు ఓడిపోవచ్చు, గెలవచ్చు. మరి ఆయనకి అపజయం అనేది ఎక్కడా లేదు మీరు ప్రధానమంత్రిని తీసుకుంటే. అలాగనే ఇప్పుడు రాష్ట్రపతి మనకి ఆమె లేడీ ముర్ము అని చెప్పి ఉన్నారు. జనరల్గా రాష్ట్రపతి భవన్కి ఎవరైనా వస్తే విదేశాల నుంచి అనేక దేశాల నుంచి గెస్టులు కూడా వస్తుంటారు. ప్రధానమంత్రులు కానివ్వండి, అధ్యక్షులు కానివ్వండి వస్తుంటారు మన భారతదేశం రాష్ట్రపతి భవన్కి. రాష్ట్రపతి భవన్కి వచ్చినప్పుడు వాళ్ళ ఆతిథ్యం ఏమి ఇస్తారంటే అక్కడ మాంసం, మందు అన్నీ ఉంటాయి. అక్కడ ఆతిథ్యం అంటేనే మాంసం. అలాంటిది ఆమె రాష్ట్రపతి అయిన తర్వాత అలాంటి ఏమీ ఉండవు అనమాట. మాంసం అనేది నిషేధం, మళ్ళీ మద్యం అనేది కూడా నిషేధం. ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్డే పెడుతుంది. మళ్ళీ అలాగనే రాష్ట్రపతి భవన్లో ఎంప్లాయీస్ చాలామంది ఉంటారు అక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా ఆ క్యాంపస్లోకి మాంసాహారం తీసుకుని రావడానికి లేదని చెప్పి ఒక రూల్ పాస్ చేసింది రాష్ట్రపతి గారు. మరి అలాంటి భారతదేశంలో మనం మాంసాహారం నిషేధించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇవాళ వాళ్ళు మార్గదర్శకత్వం మన రాష్ట్రపతి, ప్రధానమంత్రి వాళ్ళే కదా మన భారతదేశానికి ముఖ్యమైనటువంటి నాయకులు. ప్రధానమంత్రి డెసిషన్స్ చట్టాలు తీసుకుంటే దాని మీద సంతకాలు పెట్టేది రాష్ట్రపతి. మరి అలాంటి వాళ్ళిద్దరు కూడా ఆ సీట్లో కూర్చొని ఉన్నారు. ఇక రాబోయే కాలంలో కూడా ప్యూర్ వెజిటేరియన్ ధ్యానం చేసేటటువంటి వాళ్ళే పరిపాలకులు అవుతారని చెప్పి మనకి చెప్తున్నారు మాస్టర్స్ కూడా. మరి ఈ ఆహారాన్ని తీసుకుంటే శాకాహారులు మన భారతదేశంలో 29% ఉన్నారట. 129 మంది మాత్రమే శాకాహారులు ఉన్నారు. ఈ హైయెస్ట్ శాకాహారులు 5 స్టేట్స్ ఒకసారి చూద్దాం. రాజస్థాన్ రాష్ట్రంలో 75% శాకాహారులు, అంటే 175 మంది శాకాహారులే రాజస్థాన్లో. ఆ తర్వాత హర్యానా తీసుకుంటే 71%, అంటే 171 మంది శాకాహారులు ఉన్నారు. ఆ తర్వాత పంజాబ్ రాష్ట్రం తీసుకుంటే 67%, 167 మంది శాకాహారులు ఉన్నారు. ఆ తర్వాత గుజరాత్ తీసుకుంటే 61%, 161 మంది శాకాహారులు ఉన్నారు. ఆ తర్వాత హిమాచల్ ప్రదేశ్ తీసుకుంటే 53%, 153 మంది శాకాహారులు ఉన్నారు. ఈ విధంగా మన భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. ఇక వేరే రాష్ట్రాలన్నీ కూడా 40%, 30%, 20%, 10% అలా ఉన్నారు. ఇక పోతే మన 2 తెలుగు రాష్ట్రాలు తీసుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో 1.7%, అంటే 102 కూడా శాకాహారులు లేదు, మాంసాహారులే ఎక్కువ ఉన్నారు. ఇకపోతే తెలంగాణ మన పక్క రాష్ట్రం తీసుకుంటే 1.3%, అంటే ఇంకా మనకంటే కూడా ఇంకా తక్కువ శాకాహారులు ఉన్నారు. హైయెస్ట్ శాకాహారులు రాజస్థాన్లో 75 మంది ఉంటే లీస్ట్ శాకాహారులు మరి తెలంగాణలో ఉన్నారు. మరి పత్రికలు చెప్తుంటారు మన తెలుగువాడే వెలుగువాడు, వెలుగునిచ్చేవాడు. అంటే ఇవాళ ప్రపంచం మొత్తం కూడా ధ్యానం పరిచయం అయిందంటే ఒక్క పిఎస్ఎస్ మూమెంట్ పత్రిక ద్వారానే పరిచయం అయింది. అది ఈ తెలుగు వాళ్ళే తీసుకెళ్లి అమెరికాలో ధ్యానాన్ని పరిచయం చేశారు, ఇంగ్లాండ్లో పరిచయం చేశారు, లేకపోతే దుబాయ్లో పరిచయం చేశారు. ఏ దేశంలో పరిచయం చేసింది కూడా వీళ్ళే. ఇది ఒక ఆధ్యాత్మిక గడ్డ అన్నమాట ఈ భారతదేశం గడ్డ అనేది. మరి అలాంటి తెలుగు రాష్ట్రాలు ధ్యానాన్ని అయితే ప్రపంచానికి అందించినవి కానీ మాంసాహారులు ఇక్కడ ఎక్కువ ఉన్నారు. మరి ఈ మాంసాహారులు శాకాహారులు తయారు చేయాలంటే మరి ఎన్నో ర్యాలీలు జరగాలి. ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేసేటువంటి వాళ్ళు రేపు దరిదాపులో లాస్ట్ ఇయర్ జూలైలో ఒక ర్యాలీ జరిగింది. అప్పుడు 5,000 మంది వచ్చారు ర్యాలీ. ఈ సంవత్సరం రేపు దరిదాపు 10,000 మంది వస్తారనేది ఎస్టిమేషన్. అన్ని చోట్ల నుంచి కూడా వస్తున్నారు. దరిదాపులో 1000 కిలోమీటర్ల నుంచి తమిళనాడు ఎక్కడ, నార్త్ ఎక్కడ, కర్ణాటక ఎక్కడ, ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, మరి అనేక ప్లేసుల నుంచి వస్తున్నారు. వాళ్ళందరూ ఎందుకు వస్తున్నారంటే దాంట్లో పొందినటువంటి అనుభూతి ద్వారానే వాళ్ళు ఎక్కడ ర్యాలీ పెట్టినా వచ్చేస్తూనే ఉంటారు. మరి నేను దరిదాపులో 8-9 జిల్లాలు తిరిగి చెప్పడం జరిగింది. గత 3 నెలల నుంచి కూడా ఇట్లా ఒంగోలు శాఖాహార ర్యాలీ జరుగుతుంది, అందరూ పార్టిసిపేట్ చేయండి అని చెప్పి క్లాసులు జరిగే దగ్గరకల్లా కూడా పోయి వాళ్ళందరినీ ఆహ్వానించడం జరిగింది. మరి ఇంకా మరీ దూరంగా ఉన్నటువంటి వాళ్ళు ఈ పిఎస్ఎస్ మూమెంట్ పిఎంసి ఛానల్ అని ఉంది. ఆ ఛానల్ పెడితే ఛానల్లో యాడ్ వస్తుంది. ఆల్రెడీ 4 రోజుల నుంచి
శాఖాహార ర్యాలీ ఒంగోలులో జరుగుతుందని వస్తుంది. అది ప్రపంచం మొత్తం కూడా తెలుస్తుంది ఒంగోలు శాఖాహార ర్యాలీ జరుగుతుంది అనేది. మరి అలాంటి ర్యాలీలో మీరందరూ కూడా పార్టిసిపేట్ చేయండి. పార్టిసిపేట్ చేస్తే మీ కర్మ, మేడం ఆల్రెడీ చెప్పారు, మీ కర్మలు ఏమైనా ఉంటే మనం తెలియక చేస్తాం. కర్మ అనేది తెలిసి ఎవ్వరు దాదాపు చేయరు, తెలియక చేస్తారు. ఆ తెలియక చేసినటువంటి కర్మలన్నీ కూడా శాఖాహార ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తే ఆ కర్మలు మొత్తం కూడా దగ్ధమైపోతాయి. చాలా ఎనర్జీస్ మాస్టర్స్ మొత్తం కూడా వీళ్ళందరూ మాస్టర్స్. రాముడు కానివ్వండి, కృష్ణుడు కానివ్వండి, జీసస్ కానివ్వండి, అల్లా కానివ్వండి, వాళ్ళ భద్రీజీ కానివ్వండి, గౌతమ బుద్ధుడు, కృష్ణుడు, వీళ్ళందరూ మాస్టర్స్, గొప్ప మాస్టర్స్. వీళ్ళందరూ కూడా ధ్యానం చేసి ఆ స్థితికి ఎదిగారు. మనం ఎవరినైతే దేవుళ్ళుగా కొలుస్తున్నామో వాళ్ళందరూ ధ్యానం చేసినటువంటి వాళ్ళు. వీళ్ళ షిరిడి సాయిబాబా తీసుకున్నా, సత్య సాయిబాబా తీసుకున్న మాస్టర్స్ అందరూ వాళ్ళు ధ్యానం చేసినటువంటి వాళ్ళే. మరి వాళ్ళ మార్గంలో మనము వెళితే మనకి జయాలన్నీ కూడా సొంతం అవుతాయి. కాబట్టి అందరూ పార్టిసిపేట్ చేయండి. ధ్యానం 4000 గంటలు ధ్యానం చేస్తే ఎంత శక్తి వస్తుందో, ఒక్క ర్యాలీలో 1 గంట సేపు మీరు కనుక ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తే అంత శక్తి వస్తుంది. మీరు పార్టిసిపేట్ చేస్తే ఆ అనుభూతి మీరు పొందుతారు. ఎనర్జీస్ మొత్తం మాస్టర్స్ ఆ ర్యాలీ మీద పాస్ చేస్తూ ఉంటారు. ర్యాలీ జరిగే దగ్గర పెద్ద పెద్ద ర్యాలీలో ఎక్కువ ఎనర్జీ వస్తుంది, 100 మంది ర్యాలీలో తక్కువ ఎనర్జీ వస్తుంది, 10,000 మంది ర్యాలీలో ఎక్కువ ఎనర్జీ వస్తుంది. ఈ ర్యాలీ అనేది మరి అంబేద్కర్ భవన్ అని ఉంది, ప్రకాశం భవన్ ఎదురు. మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఒంగోలు ఉన్నటువంటి వాళ్ళకి. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి A1 ఫంక్షన్ హాల్ వరకు ఉంటుంది. మరి ఆ రోజు 9 గంటలకి అక్కడ ర్యాలీ స్టార్ట్ అవుతుంది. 10,000 మందితో అక్కడి నుంచి ర్యాలీ స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి A1 దగ్గర ముగింపు అవుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మరి ఈ BSSM మూమెంట్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప మాస్టర్స్ అందరూ కూడా అక్కడికి వచ్చి ఈ ధ్యానాల గురించి, శాఖాహారాల గురించి కూడా వాళ్ళు తలా కొద్దిసేపు చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత సంగీత ధ్యానం ఉంటుంది పిప్పల ప్రసాద్ గారి. ఆయన చాలా గొప్ప మాస్టర్. ఆయన ఈరోజు కూడా పీలేరులో శాఖాహార ర్యాలీ జరుగుతుంటే మార్నింగ్ మాట్లాడితే అక్కడ ఉన్నారు. ఆ రోజు ఇక్కడికి వస్తారు. మరి ఆ సంగీత ధ్యానంలో మనం అందరం కూడా ధ్యానం చేయొచ్చు. ప్రోగ్రాం ఆ రోజు 4 గంటల వరకు ఉంటుంది. ఉదయం 9 గంటలకు స్టార్ట్ అయితే ర్యాలీ అయిన తర్వాత 4 గంటల వరకు ఉంటుంది. టిఫిన్లు అనేవి అక్కడ A1లో అందరికీ అరేంజ్ చేయడం జరిగింది. మధ్యాహ్నం భోజనాలు A1 ఫంక్షన్ హాల్లో ఉంటాయి. మీరందరూ కూడా మరి ఆ ర్యాలీలో పార్టిసిపేట్ చేయవలసింది కోరుతూ మరి సురేష్ గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా. మరి మేడం గారు హస్బెండ్, మరి వాళ్ళ హస్బెండ్ సపోర్ట్ ఉంటేనే ఏదైనా చేయగలుగుతారు. అందరికీ నమస్కారం అండి. మేము జ్ఞానంలోకి వచ్చి 5 సంవత్సరాలు అయింది. రావడానికి కారణం ఏంటంటే మా మిస్సెస్కి రూమటాక్ ఆర్థరైటిస్, అంటే కీళ్ళవాతం అనమాట. నడవలేకుండా మాట్లాడలేకుండా ఉండేది. అలాంటి పరిస్థితుల్లో మేము ధ్యానం గురించి ధ్యానం చేస్తున్నాము. ఆ తర్వాత కొన్ని పుస్తకాలు చూడటం జరిగింది. ఇక మీ జీవితం మీ చేతుల్లో ఇలాంటి పుస్తకాలు చదువుతూ ఉంటే మన ఆలోచనల ద్వారానే మనకు ఏ సమస్యలైనా, అనారోగ్య సమస్యలైనా వస్తాయి. అనారోగ్యాన్ని తప్పించుకోవాలంటే ఆలోచనలు కండిషన్లో పెట్టుకోవాలి. ఆలోచనలు కండిషన్లో పెట్టుకోవాలంటే ధ్యానమే సరైన మార్గం అని ఆలోచనతో ధ్యానం చేస్తూ ఉన్నాము. ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడుతూనే ధ్యానం చేస్తూ ఉంటే కొంచెం తగ్గింది. ఇలాంటి సందర్భంలో సీతాయనం పుస్తకం మా చేతికి వచ్చింది అనమాట. వస్తే ఆమెకి ఏదో సీతాయనం చదువుదామంటే యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చదువులో మళ్ళీ ఇలాంటి వాళ్ళు వింటూ ఉంటే తనకు కూడా చెప్పాలనిపిస్తే చిన్నగా యూట్యూబ్, అప్పుడే కరోనా వచ్చింది. కరోనా టైంలో ఖాళీగానే ఉన్నాం కదా, ఇంటి దగ్గర ఉంటూ యూట్యూబ్ వీడియోస్ స్టార్ట్ చేస్తూ అసలు ఇలా చేయొచ్చా లేదా అనుకుని పత్రిజీ గారు ఒంగోలు వస్తే ఒకసారి ఆయన చూపించాం. ఆయన చేయండి బాగుంది కదా అన్నట్టు జస్ట్ సైకిల్ ద్వారా చెప్పేశాడు అనమాట. ఇక తర్వాత యూట్యూబ్లో దాదాపు 20 ఎపిసోడ్లు చేయటం, ఆ తర్వాత పామూరు పిరమిడ్ మాస్టర్స్ దాన్ని చూసి వీడియోలు చూసి వాళ్ళు జూమ్ సెక్షన్లోకి ఆహ్వానించారు అనమాట. ఆహ్వానిస్తే వాళ్ళు మంచి ఫ్యాన్స్ అయిపోయారు మాకు. ఆ తర్వాత మళ్ళీ ఢిల్లీ జూమ్ వాళ్ళు కూడా పిలిచారు. ఢిల్లీ జూమ్లో కూడా క్లాసులు చెప్పడం జరిగింది 20 రోజుల పాటు. ఆ తర్వాత అనుకోకుండా ఏం జరిగిందంటే మాకు 2010లో ఒక బాబుడి, ఆ తర్వాత మాకు సెకండ్ కావాలనుకున్నా కానీ లేదు. సీతాయనం అయితే ఎప్పుడైతే చెప్పామో అయిపోయిన తర్వాత మేము దానికోసం మేము ప్లాన్ చేయలేదు. హెల్త్ ప్రాబ్లము కీళ్ళవాతం నుంచి వచ్చింది. కానీ ఆ తర్వాత ఈ సీతాయనం చెప్పిన తర్వాత మాకు మళ్ళీ ఒక బేబీ కడుపులోకి వచ్చిందని తెలిసింది. ఆ బేబీ పేరు మాకు ముందుగానే ధ్యానంలో తెలిసింది, సీతమ్మ పుట్టుకొస్తుంది అని చెప్పి. అందుకే ఆ పేరు కూడా వేదశ్రీ అని మా నోట్లోకి వచ్చింది.
అదే పెట్టుకున్నాం. తర్వాత అబ్బాయి ఉండొచ్చుగా, కానీ ఏదైతే మాకు జ్ఞానంలో సందేశం వచ్చిందో అదేవిధంగా ఆడపిల్ల ఉంటుంది. అదేవిధంగా ఆడపిల్ల కూడా ఆ లక్షణాలు కూడా సీతమ్మ ఏ విధంగా అయితే ప్రవర్తిస్తుందో అలాగనే ఉంటుందన్నమాట. అంతేకాకుండా అదొక మిరాకిల్ అయితే అనారోగ్య సమస్యలు ఏదైనా కానీ మన సరికాని ఆలోచనలు ఎప్పుడైనా చేసినా సరికాని స్పందనలు మనకు ఇతరుల పట్ల చూపించినా కానీ ఈ కీలవాతం సమస్య ఎక్కువే. అలాంటి సందర్భాల్లో ధ్యానంలో ఎక్కువసేపు కూర్చోవటం కానీ, అదేవిధంగా మంచి పుస్తకాలు తీసుకొని చదువుకోవటం కానీ ఇలాంటివి చేసినప్పుడు ఆటోమేటిక్గా అనారోగ్య సమస్యలన్నీ తగ్గిపోతూ ఉంది. అందువల్ల ఈ సీతాయనం మార్గంలో సీతముగిన మార్గంలో ధ్యానము, శాకాహారము, అహింస ఇలాంటివి మనం అలవాటు చేసుకుని ముందుకెళ్తూ ఉంటే మనం కూడా సుఖమైన జీవనాన్ని సాగించవచ్చు. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. అద్భుతంగా 21 రోజులు మనం సీతాయనం అనే గొప్ప గ్రంథాన్ని దీనా మేడం గారు మనకి అందిస్తే దాన్ని విపులీకరించి చక్కగా మనకి అసలు ఈ సీతాయనంలో ఏముంది అనేది తెలియజేస్తూ పద్మావతి మేడం 21 రోజులు అద్భుతంగా మనకి అందించారు. అలానే అసలు సీతాయనంలో ఏముంది అంటే ఇక్కడ శాకాహారం గురించి చెప్తున్నారు, ర్యాలీ గురించి చెప్తున్నారు. మరి ఆ త్రేతాయుగంలోనే సీతాదేవి రాముల వారు కోరుకున్నది మనం కలియుగంలో కూడా చెయ్యాలి అనే గొప్ప సంకల్పంతో పత్రిజీ గారి కోరిక చివరి ఆఖరి మనిషి కూడా శాకాహారి కావాలి అనే గొప్ప సంకల్పము పత్రిజీ గారిది. అది నెరవేర్చడానికి ఈరోజు నడుం కట్టి ఎన్నో సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం కూడా ఈ శాకాహార ర్యాలీ చేస్తున్నారు నన్నూరు శ్రీనివాసరావు గారు. అలా ఈ సంవత్సరం ఒక్క 20,000 మందితో అద్భుతంగా, లాస్ట్ ఇయర్ ఒక 5,000 మందితో చేశారు. ఈ సంవత్సరం ఇంకా దేశ విదేశాల నుండి, రాష్ట్రాల నుండి, జిల్లాల నుండి, గ్రామాల నుండి ఒంగోలు తరలి వస్తున్నారు. ఒకరోజు ముందుగానే, అంటే మనకి ఆదివారం ఉదయం స్టార్ట్ అయితే శనివారం రాత్రికే ఇక్కడికి అందరూ వస్తారు. వచ్చిన వారికి వసతి, ఆహారము అన్ని అద్భుతంగా సమకూర్చడానికి అహర్నిశలు 3 నెలల నుండి ఎంతో కష్టపడుతున్నారు మేడం గారు, మాస్టర్ గారు. వారికి మనము ఎంత చెప్పుకున్నా తక్కువే. 20,000 మందికి ఆహారం అందించాలంటే ఎవరి వల్ల అవుతుంది? ఒకరి వల్ల అవుతుందా? అందరూ కూడా ఈ ఆహారం అన్నదానం అన్నిటికంటే అద్భుతమైనది. అలాంటి దానిలో మనం పాలు పంచుకున్నామంటే మన కర్మలన్నీ కూడా దగ్ధమవుతాయి. ఆహారము ఒకరికి పెడితే పుణ్యం అంటాం. అలాంటిది 20,000 మందికి పెట్టాలంటే ఒకరి వల్ల అవుతుందా? దానిలో ప్రతి ఒక్కరు కూడా ఒక చేయి వేస్తే దాని పంట కూడా మనం అందుకోగలుగుతాం. అలా ఊరు వాడలు అన్నీ తిరిగి ఈరోజు 21 రోజు కూడా మన కోసం టైం స్పెండ్ చేసి ఇక్కడ ఉండాలని వచ్చిన మాస్టర్ ఒకసారి క్లాస్ కొట్టే. నేను ఫస్ట్ టైమే ఇక్కడ పద్మావతి మేడం గారితో సపోర్టివ్గా ఇక్కడ ఉండి ఈ సీతాయనం నడిపించాలని ఒక గొప్ప సంకల్పం నాకు ఇచ్చారు గురువు గారు. అలానే నడిపించుకున్నాం మనం అద్భుతంగా. ఈ రామాలయ కమిటీకి మనము ఎంత కృతజ్ఞతగా ఉన్నా తక్కువే. ఎందుకంటే ఒకప్పుడు భగవద్గీత గురించి అద్భుతంగా ఈ దేవాలయంలోనే మనం చెప్పుకున్నాము. ఆ భగవద్గీత శ్లోకాలలో ఏముంది అనేది అద్భుతంగా శైలజ మేడం గారు మనకు తెలియజేశారు. అలానే ఈరోజు సీతాయనము ఇక్కడ చెప్పుకోవడానికి మనమందరం వినటానికి అవకాశం కల్పించింది కూడా ఈ దేవాలయ కమిటీ వారే. వీరి యొక్క ఉన్నతమైన మనసుకి మనము గొప్పగా నచ్చబెట్టండి. అలానే ఈ దేవాలయంలో ఇంకా మంచి కార్యక్రమాలు జరగాలని, అలానే మా ధ్యానులందరూ కూడా దీనిలో పాల్పంచుకోవాలని, మాకు ఎంతో గొప్ప అవకాశం ఇస్తారని ఆశతో ఉన్నాము. ఇక ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయి. మీరందరూ కూడా ఈ ఆలయంలోకి వచ్చి ఆ గొప్ప విషయాలు ధ్యానం గురించి కానీ, శాకాహారం గురించి కానీ, ఆ స్వాధ్యాయం గురించి కానీ, సజ్జన సాంగత్యం గురించి కానీ అన్నీ తెలుసుకొని మీ చుట్టుపక్కల ఉన్న వారికి కూడా ఈ సందేశాన్ని అందించాలి. శాకాహారం తీసుకుంటే చాలా మంచిదంట, మన శరీరము అందుకు సహకరించదంట. మనకు తెలియక మాంసాహారం తీసుకుంటున్నాము, కేవలం జంతువులకే కూరపళ్ళు ఉన్నాయి, మనుషులకి లేవు
భూమి మీదకి తీసుకొచ్చారు. కానీ తెలిసి తెలియక ఈ జంతువుల్ని ఆహారంగా తీసుకోవటం వల్ల మాంసాహారం తీసుకున్నప్పుడు కడుపులో అది అరగటానికి దాదాపు 3 రోజులు పైనే పడుతుంది. అది తెలియక కడుపులో ఒక మాంసాహారం ఉంది అంటే అన్ని రోజులు ఉందంటే మన ఆరోగ్యం ఏ విధంగా చెడిపోయిందో ఒకసారి ఆలోచించండి. ఎప్పుడైతే శాకాహారం తీసుకుంటామో ఈ తేలిగ్గా జీర్ణమైపోతుంది. దానిలో ఉన్న శక్తి అంతా కూడా మన శరీరం తీసుకుంటుంది. అది గ్రహించుకొని మీకు తెలిసిన వారికి కూడా ఈ మాంసాహారము అనేది మన శరీరానికి సంబంధించింది కాదు, కేవలం అది క్రూర మృగాలకు మాత్రమే, మనం మనుషులము శాఖల్ని మాత్రమే తీసుకోవాలి అనేది మీ తోటి వారికి కూడా తెలియజేయండి. అలానే వచ్చే ఆదివారం అద్భుతమైన శాకాహార ర్యాలీ ఉంది. అందరూ కూడా దానిలో పాల్గొనాలి. ఆ అద్భుతం ఏంటో మాస్టర్ ద్వారా మేము ఇప్పుడే తెలుసుకున్నాం. ఆ ర్యాలీలో ఉంటే ఎన్నో కర్మలు దగ్ధమవుతాయట, మన అనారోగ్యాలన్నీ నయమవుతాయట. ఉదాహరణగా ఇక్కడ మన ఎదురుగా పద్మావతి మేడం గారే ఉన్నారు దానికి సాక్ష్యంగా. మీరు మీ తోటి వారికి కూడా చెప్పి ఆ రోజు ర్యాలీలో పాల్గొనాలి. తప్పకుండా Gracias.